వెల్కమ్ టు మై ఇప్పుడు నేను ఇది మూడో వీడియో మాట్లాడబోతున్నాను మీతో. అంటే చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాను సో దట్ మీకు బోర్ కొట్టకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. అవేంటి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక గ్రూప్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఒక గ్రూప్ ఉంది, అదర్స్ అంటే చిన్న చిన్న పార్టీలన్నీ కూడా, ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా అదర్స్ విత్ కాంగ్రెస్ అవన్నీ ఉన్నాయి. ఓకే, టీడీపీ అనేది దీనికి ప్రత్యేకమైనటువంటి, ఈ టీడీపీ అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో, ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు, ప్రత్యేకమైనటువంటి ఏమి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో పెట్టుకున్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మేనిఫెస్టో స్కీములు మారినా సరే ఐడియాలజీకి వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక కేంద్రంలో ఉన్న ఒక దాంతో అటాచ్ అయి ఉంటారు. ఇక్కడ ఈ టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎన్డీఏతో అటాచ్ అయి ఉన్నారు. ఎన్డీఏతో అటాచ్ అయి ఉన్నారంటే ఆటోమేటికలీ ఎన్డీఏకు సంబంధించినటువంటి రిలీజియన్ అనేది ప్రస్తావనకు వచ్చింది. మీరు ఒకసారి ఎన్డీఏతో అటాచ్మెంట్ అయిన తర్వాత రిలీజియన్ అనేది ప్రస్తావనకు వచ్చింది, ప్రైవేటైజేషన్ అనేది ప్రస్తావనకు వచ్చింది, యాంటీ రిజర్వేషన్ అనేది ప్రస్తావనకు వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ చేంజెస్ గురించి మాట్లాడతారు, అండ్ మైనారిటీస్ ప్రైమరీయా సెకండరీ అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మీద చేసే ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వాట్ ఎవర్ ది కాంగ్రెస్ ఈజ్ ఎలీజింగ్ ఆన్ దిస్ ఎన్డీఏ, ది every allegation these people also have to face because they are directly in link and alliance with BJP. ది సెకండ్ పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ యాక్చువల్గా ఇండిపెండెంట్ పార్టీ ఎట్ ప్రస్తుతానికి ఇండిపెండెంట్ పార్టీ. బట్ లాస్ట్ 2019 నుంచి 24 మధ్యలో అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ సేస్ దాట్ మేము ఇండిపెండెంట్, నీడ్ బేస్డ్ మాత్రమే మేము బీజేపీకి మద్దతు ఇచ్చాము తప్ప మాకు బీజేపీతో మద్దతు లేదు, బీజేపీ మాకు సంబంధం లేదని వాళ్ళు ఎంత చెప్పినా ప్రజల్లో నోషన్ మాత్రం ఏంటంటే దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ బీజేపీ. ప్రజల్లో ఉన్న నోషన్ అది. ఓకే, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మనం ఫ్యాక్ట్, నేను ఒక లెక్చర్ చెప్తున్నాను కాబట్టి ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్ ద ప్రజెంట్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ బీజేపీ. ఈ 2024 నుంచి 19 నుంచి 24 మధ్యలో ఇప్పుడు వీళ్ళు ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యూస్ వస్తుంది. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. అది యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రూప్ అయితే ఏదో ఉందో, టీడీపీ, జనసేన, బీజేపీ గ్రూప్ ఏదైతే ఉందో, వీళ్ళు అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళినప్పుడు దీ సైడ్ ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో దెర్ ఇస్ ఎ డెర్త్, దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ హియర్. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ ఐడియాలజీని ఆంధ్రప్రదేశ్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇక్కడ పెద్ద డెర్త్ ఉంది, పెద్ద గ్యాప్ ఉంది. ఎందుకంటే 2 ప్రధాన కూటములు కూడా ఇటువైపు ఉన్నప్పుడు దీనికి ఇక్కడ ఎవరున్నారు? దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ హియర్. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఆ 2 పార్టీలు ఒకటి ఇటు రావాలి, ఒకటి అటు పోవాలి. అప్పుడే స్ప్లిట్ అవుతుంది, వర్టికల్ స్ప్లిట్ అవుతుంది. వర్టికల్ స్ప్లిట్ అయ్యి కొట్లాడుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఏది మంచి అనేది నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఏది మంచి అనేది నేను చెప్పట్లేదు, ఇది మంచిదా ఇది మంచిదా నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సర్టిఫైయింగ్ దాట్. రెండింటి మీద ఆర్గ్యుమెంట్ జరగాలంటున్నాను. 2 మీద ఆర్గ్యుమెంట్ జరగాలంటే ఒక ప్రధాన పార్టీ ఇటుంటే, ఒక ప్రధాన పార్టీ ఇటుంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగిద్ది అంటున్నాను. అదర్వైజ్ ఇద్దరు ఒకే మూవ్మెంట్కి వెళ్ళినప్పుడు దెర్ విల్ బి నో ఆర్గ్యుమెంట్స్ ఆన్ దిస్ సైడ్. ఇట్ ఈస్ డేంజరస్ టు డెమోక్రసీ అని చెప్తున్నా. ఓకే, కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఆ న్యూస్ ఏదైతే అది నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్, వీళ్ళు కూడా ఇటువైపే మూవ్ అవుతే, ఇటువైపే మొగ్గితే ఈ గ్యాప్ అనేది స్టిల్ రిమైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ గ్యాప్ స్టిల్ రిమైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ బిగ్ గ్యాప్. ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలంటే 1 person హ్యాస్ టు కమ్ టు ఇండియా కూటమి. సరే, ఇప్పుడు ఐడియాలజీస్కి వస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఏ కూటమిలో ఉన్నా కేంద్రంలో ఎవరికి మద్దతు ఇచ్చినా మైనారిటీస్ని మేము చూసుకుంటాము, వీఆర్ ప్రో మైనారిటీస్ అని చెప్తారు. ప్రైవేటైజేషన్కి అడ్డుపడతాము అని చెప్తారు. రాజ్యాంగం మార్చకుండా చూసుకుంటాము అని చెప్తారు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్స్కి ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బిల్స్ పాస్ అయిపోతున్నాయి.
ఒకవేళ వీళ్ళు అక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మేము అపోజ్ చేస్తున్నాం అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, వీఆర్ అపోజింగ్ అని చెప్పవచ్చు, బట్ బిల్స్ ఆర్ బీయింగ్ పాస్డ్ దేర్. వీళ్ళ హెల్ప్తోనే బిల్స్ పాస్ అవుతాయి అక్కడ. ఓకే, అది అందుకే నేను ఏమంటాను, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ కేంద్రంలో జరిగేటువంటి బిల్స్ రాష్ట్రంలో వచ్చి ఎఫెక్ట్ పడతాయని. సరే మేము బిల్ పాస్ చేయకుండా చూస్తాము అని అన్నారనుకోండి, నువ్వు అక్కడ బిల్ పాస్ చేయకపోతే నువ్వు ఎలియన్స్ నుంచి బయటకు వచ్చేస్తావు సింపుల్గా. ఇఫ్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలియన్స్? కేంద్ర ఈ యొక్క ఎన్డీఏ కూటమికి లోకల్ పార్టీలకి సంబంధం అంటే ఏంటి? దేనికోసం సంబంధం? దీనికోసమే కదా వాళ్ళు బిల్లులు పెట్టినప్పుడు వీళ్ళు మద్దతు ఇవ్వాలి, అదర్వైజ్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్. మధ్యలో వీళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇవ్వనండి, బట్ అల్టిమేట్లీ అంటిల్ అండ్ అన్లెస్ యూ మేజర్ బిల్స్కి మీరు అక్కడ సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ఉండదు. కాబట్టి వీళ్ళు ఊరికే పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మేమున్నాం, మైనారిటీస్ మేము చూసుకుంటాము, మీకెందుకు మేమున్నాము, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి ఊరికే పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఇస్తారు. కొన్నిసార్లు అడ్డుపడవచ్చు వాళ్ళ యొక్క బిల్ని, కొన్నిసార్లు వీళ్ళు అడ్డుపడవచ్చు అని చెప్పి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ దానికి అడ్డుపడవచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని చెప్పి టీడీపీ లాంటి వాళ్ళు అడ్డుపడవచ్చు. అక్కడ ఇక్కడ లోకల్ ఎఫెక్ట్ కూడా దాన్ని స్టీల్ ప్లాంట్ అని అడ్డుపడగలరు. కానీ కొన్ని వందల బ్యాంకుల్ని ప్రైవేటైజ్ అయిపోయినాయి, దాన్ని అడ్డుపడగలిగారా? ఫార్మర్స్ కొంతకాలం నుంచి ఫార్మర్స్ అందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగారా కేంద్రంలో జరుగుతున్న దానికి? రైట్, చాలా బిల్స్ పాస్ అయినాయి, ఆపగలిగారా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి కొన్ని మోడిఫికేషన్ జరిగాయి, దాన్ని అడ్డుకోగలిగారా? భారతదేశ యొక్క లౌకిక దేశాన్ని ఒక రిలీజియన్ పాయింట్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నప్పుడు దానికి బ్రేక్ వేయగలిగారా? ఇది మీడియా అనే దానితో సత్యాలని సత్యాలుగా మరల్చడానికి చాలా మీడియా ప్రచారం చేస్తా ఉంది, దాన్ని అడ్డుకోగలిగారా? అడ్డుకోలేరు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ కెనాట్ స్టాప్. రైట్, కేంద్రంలో తీసుకునేటువంటి చాలా నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఎలియన్స్లో ఉన్నవాళ్ళు మేము చూసుకుంటామంటారు కానీ చూసుకోలేరు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు, లేదా చూసుకోలేరు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎలాగైతే రెండు ముక్కలుగా స్ప్లిట్ అయిందో ఇక్కడ కూడా రెండు ముక్కలుగా స్ప్లిట్ అయితే అటు ఎన్డీఏ వైపు ఒకరు, ఇండియా కూటమి వైపు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు రెండు కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, లేదంటే ఆర్గ్యుమెంట్స్ జరగవు సింపుల్గా. ఓకే, అదే నేను చెప్పేది ఏంటంటే బీజేపీ తీసుకున్న చాలా నిర్ణయాలు రైతులకు సంబంధించి కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, బీజేపీ వాళ్ళు తీసుకున్న చాలా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత 10 సంవత్సరాలుగా దెర్ ఇస్ నో డిస్కషన్ ఫర్ లాస్ట్ 10 years. ఎందుకు 10 సంవత్సరాలుగా నో డిస్కషన్ అంటే బోత్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ది సేమ్ బీజేపీ. సో దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. ఆ గ్యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టము, నష్టము అని చెప్తున్నాను. ఓకే, ద గ్యాప్ని ఫిల్ చేయాలి. అయితే ఈ పార్టీలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తా.